ధ్యానించుకున్నాం పిల్లలు. మొదటిగా ప్రేమించు పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవ, నీ వాక్య క్షణములకి ఇస్తుండగా బిడ్డలు మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మకు మరించండి నాయన. మీరేమి సంగముతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యముతో నాతో మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వెలిగించున్నాను. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. పిల్లరా, యోహాను సువార్త యోహాను గురించి పోయిన వారం కూడా చెప్పాను. ఎందుకంటే యోహాను నాకు నచ్చిన సువార్తలో చాలా స్పిరిచువల్గా రాస్తాడు యోహాను. ఎందుకంటే మిగతా మరి సువార్తికులు ఆత్మీయంగా రాయలేదంటే ఆత్మీయంగా రాస్తారు, కానీ వారు ఎక్కువ కూడా యేసు ప్రభు వారి యొక్క ఇన్సిడెంట్స్ మీద, ఆయన పరిచయం జరిగిన విషయాల మీద ఫోకస్ చేస్తాడు. బట్ జాన్ ఫోకసెస్ అబౌట్ ది టీచింగ్ అండ్ ప్రీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి ఇన్సిడెంట్స్ ఉన్నా కూడా ఎక్కువ శాతము బుక్లో యోహాను గారు ప్రభు యొక్క బోధనల గురించి చేస్తారు, ఆయన మాట్లాడుతుంటారు. ఈ 13వ అధ్యాయం నుంచి ఈ 17వ అధ్యాయం వరకు కూడా అంతా కూడా ఒక చోట జరిగిన సంఘటన పిల్లలు. యేసు ప్రభు యొక్క పాదములు, యేసు ప్రభు శిష్యుల పాదములు కడుగుట నుంచి ఈ 17వ అధ్యాయం ప్రభు యొక్క ప్రార్థన వరకు కూడా ఇదంతా కూడా ఆ మేడ గదిలో జరిగినట్టుగా చూస్తాం. యేసు ప్రభు వారు మానవాళి విమోచన కొరకు ఆ శిలువ కార్యములకు వెళ్లే ముందు ఆ చివరి భోజన సంస్కారం టైంలో ప్రభు చాలా విషయాలు శిష్యులకు నేర్పించారు. ఎందుకంటే సమయం ఆశ్చర్యమైన కొన్ని గంటల్లో ప్రభు ఒక ఆయన పట్టబడి మరి శిలువ అప్పగింపబడతాడు. శిలువ కార్యము ద్వారా ఆయన మానవాళికి మరి ఆయన రక్షణ ఇవ్వడానికి మరి లోకానికి వచ్చిన కార్యమును ఆయన చేసేవాడు. కాబట్టి మరి దేవుని వాక్యం చూసినప్పుడు ప్రభు ఇక్కడ ఈ 17వ అధ్యాయం ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇండక్షన్ టైం ఎక్కువ కాదు కాబట్టి దేవుని వాక్యం వచ్చినప్పుడు ఇక్కడ యోహాను రాస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థించినట్టుగా చూస్తాం. యేసు ప్రభు వారు శిష్యులకు ఎప్పుడు కూడా ప్రార్థన చాలా చిన్నగా చెప్పాడు. పరలోక ప్రార్థన నేర్పి శిష్యులకు ప్రార్థన నేర్పమంటే పరలోక ప్రార్థన నేర్పించాడు. వెరీ షార్ట్ కదమ్మా. మనందరికీ వచ్చింది చాలా ఇష్టమైన ప్రార్థన ఏంది? పరలోక ప్రార్థన. ఎందుకు అయిపోయిన తర్వాత చర్చ అయిపోతుంది కాబట్టి దేవుని స్తోత్రం. పరలోక ప్రార్థన తర్వాత ఆశీర్వాదము చివరిగా ఉంటుంది కాబట్టి we love that prayer. ఎందుకంటే దేవుని స్తోత్రం త్వరగా చేస్తాము, కరెక్ట్గా చేస్తాం. దేవుని స్తోత్రం. మంచిది. నేనేమైనా పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ప్రభు ఒక లెంతీ ప్రేయర్ చేస్తున్నాడు. ఇట్ ఇస్ అ లెంతీ ప్రేయర్. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ది ఫినిషింగ్ స్టేజెస్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఆ సినిమా కార్యం తప్ప ఇంకేమీ మిగిలిలేదు ప్రభు యొక్క జీవిత పరిచర్యలో పిల్లలు అక్కడ చూసినప్పుడు. అది కాబట్టి మొట్టమొదటిగా చూసినప్పుడు ఈ 17వ అధ్యాయంలో ప్రభు మొదటి 5 వచనాల్లో తన గురించి తాను ప్రార్థన చేస్తాడు. ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు తండ్రితో వేడుకుంటూ అంటాడు, ఇప్పుడు కుమారుని మహిమపరిచే సమయం వచ్చిందంటే చాలాసార్లు ఏమనుకుంటే క్రాస్ అంటే ఇప్పుడు చాలాసార్లు ఏమంటే జనరల్గా మనము చాలాసార్లు ఒక విషయాన్ని నేర్చుకుంటే క్రాస్ అంటే ఒక రకం చూస్తే మనం ఏం చేస్తామంటే క్రాస్ అంటే శ్రమతో కూడింది కాబట్టి అది ఇబ్బందికరమైన అంటారు. కానీ అకార్డింగ్ టు జీసస్ క్రాస్ వాజ్ హిస్ గ్లోరీ. హల్లెలూయా. హి వాజ్ గోయింగ్ టు బి అనాయింటెడ్ కింగ్ నాట్ బై ఏదో కిరీటం ధరించి లేదా సింహాసనం మీద కూర్చోబెట్టి కాదు, కానీ సిలువలో ఆయన చేసే కార్యము ద్వారా రారాజుగా దేవుని సింహాసనంలో కుడి పార్శ్వంలో కూర్చుండేవాడు. హల్లెలూయా. చాలా విశ్వాసం ఏదంటే మనకు శ్రమ అంటే ఇబ్బంది పడుతుంది. మనకు కావాల్సిన శ్రమకి చూస్తాము, ఆ శ్రమ అంటే కొంచెం శ్రమ లేకపోతే మహిమ లేదు. ఇక్కడ ప్రభు ఆ సిలువను వచ్చి తండ్రితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటే మాట అంటాడు, గ్లోరిఫై యువర్ సన్ అంటాడు. గ్లోరిఫై త్రూ ది క్రాస్. ఆ శ్రమ గుండా నాకు మహిమను కలగ చేయమని తండ్రిని వేడుకుంటాడు. తన గురించి తాను ప్రార్థన చేస్తాడు. ఇది వచ్చిన చాలా బాగా ప్రభు చిత్తం మీద కూడా డీటెయిల్గా వెళ్దాం. మన వాక్యంలోకి వచ్చేస్తాను. దేవుని వాక్యం ఇట్ ఇస్ నాట్ ఎ షేమ్. ద క్రాస్ ఈజ్ ఆఫ్ గ్లోరీ. గ్లోరీ క్రాస్ ఆఫ్ షేమ్. చాలాసార్లు శ్రమ పడుతున్న విశ్వాసాలు అనుకోవాలిరా, ఎంత శ్రమ పడితే అంత ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. కొంచెం కష్టంగానే హల్లెలూయా వస్తుంది. అయినా హల్లెలూయా. దేవుని స్తోత్రం. కష్టపడ్డా కూడా దేవుని స్తోత్రం అంతే భయం ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, పౌలు అంటాడు, పొందము మహిమ ముందు పొందుతున్న శ్రమ ఏ పాటిది అంటాడు. విశ్వాసాలకు విలువను వాడు ఎన్ని శ్రమలు అవుతుంది. అన్ని కేక్ వాకులు కావాలి కదమ్మా.
అంత హ్యాపీ లైఫ్ కావాలి. యూ వాంట్ ఎవ్రీథింగ్ రోజీ అంత ఐసింగ్ అది కేక్ లెక్క. కేక్ మీద ఐసింగ్ ఎట్లా అంత స్వీట్గా ఉండాలి, అంత సాఫ్ట్గా ఉండాలి. కొద్దిపాటి కూడా శ్రమ కలదు. కానీ అంటే దేవుడు వాక్యం చూసినప్పుడు ఒకవేళ ప్రభు ఒకవేళ తండ్రితో అడుగుతున్నప్పుడు ఈజ్ ఆస్కింగ్ ఫర్ ది గ్లోరీ త్రూ క్రాస్. వండర్ఫుల్ థింగ్. ఈజ్ ప్రభు నేర్పిస్తుంది విశ్వాసం. ఎందుకంటే ఆ అపోస్తల కార్యం చూసినప్పుడు ఒక మాట నాకు చాలా నచ్చుతుంది. అంటే 4వ అధ్యాయం ఒక బహుశా అక్కడ అంటే శిష్యులు వారిని హింసించబడినప్పుడు దీని జాయిస్తారు, వారు ఆనందించారు. అంటే ప్రభు నిమిత్తము మేము శ్రమను పొందడానికి అర్హులని దేవుడు మమ్మల్ని అనుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ లోకంలో శ్రమ పొందితే, ప్రభు నిమిత్తం శ్రమ పొందితే దేవుడు నన్ను అర్హుడు అనుకున్నాడని ఆనందించారు. బికాస్ ఇట్ ఇస్ అవర్ గ్లోరీ. లోకంలో వాక్యభాగం. బ్యాక్ టు మై వాక్యభాగంలోకి వస్తాం. 9వ వచనం నుంచి చూసినప్పుడు పోయిన వారం మనం ధ్యానించినప్పుడు ఇక్కడ ప్రభు యొక్క ప్రార్థన, శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట చూస్తే ప్రభు వచ్చాడు, ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ ది వరల్డ్ అంటాడు. లోక రక్షకుడిగా వచ్చిన యేసయ్య ఆ సిలువలో లోక రక్షణ కొరకు కార్యం చేసే ఆ యేసయ్య లోకం గురించి ప్రార్థన చేయట్లేదు. ఎందుకనే విషయాన్ని పోయినసారి ధ్యానించాడు. ఒకవేళ మీకు మళ్ళా కావాలంటే పోయినసారి వాక్యం అందులో చెప్పాలి. ఆయన ఎందుకంటే లోకము సాతాను యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి దేవుడు లోకాన్ని రెండుగా చూస్తున్నాడు. ఒకటి దేవుని వెంబడించేవారు, ఒకరు సాతాను సంబంధికులుగా చూస్తున్నారు. కాబట్టి ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ ది వరల్డ్ అంటాడు. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దోస్ నువ్వు నాకు ఇచ్చిన అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్న శిష్యుల కొరకు ప్రార్థన చేస్తుండగా చెప్తున్న దేవుడు వాక్యం మనం చూసినప్పుడు శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్న వారు లోకమందులు కాదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు? ఒక రీజన్ చూసాం, ఒక రీజన్ మీద ధ్యానించాం. మీరు ఇంకో రీజన్లో ఉంటాం. ప్రభు చిత్తం అయితే ఇంకా కింది మీద వెళ్తాం. ఆయన కారణాలు రీజన్ తర్వాత ఎందుకు ప్రార్థన చేస్తున్న శిష్యులకు వెళ్తాం. ఎందుకు లోక సంబంధికులు కాదు. శిష్యుల వరకు ఎందుకు ప్రార్థన చేశాడు ప్రభు అంటే దే డజంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఈ లోక సంబంధులు కాదు, వారు దేవుని సంబంధికులు. దే బిలాంగ్ టు గాడ్, దే డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. దేవుని వాక్యం చూసినప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్న ప్రభు అంటే వారు లోక సంబంధులు కాదు కాబట్టి, వారు దేవుని సంబంధికులు కాబట్టి, లోకం వారిని ద్వేషిస్తుంది కాబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నట్టు చూస్తాను. ప్రభు ఆ శిలువకు అప్పచెప్పినప్పుడు ప్రభు ఒక చక్కని మాట మాట్లాడుతున్నప్పుడు ఇలా అడుగుతాడంట, ఓ రాజు అంటే అవును నేను రాజు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, లోక సంబంధం. ఒకవేళ నా రాజ్యం ఈ సంబంధం అయితే దేవుడు ప్రివెంటెడ్ మై అరెస్ట్. యూదులు నన్ను అప్పచెప్పకుండా వారు అడ్డుగా వచ్చేవారు, కత్తులు పట్టుకుని వచ్చేవారు, అలా వచ్చేవారు. కానీ మా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది కాబట్టి అని ప్రభు చెప్పినట్టుగా చూస్తాను. పిల్లలు అక్కడికి ఆపేసుకుని లెట్ మీ గో ఇంటూ ఈ రోజు వాక్యంలోకి వెళ్ళడానికి త్వరగా వాక్యంలో సమయం కావాలి. చూసినప్పుడు ఇక్కడ ప్రభు ఈ వాక్య భాగంలో చూసినప్పుడు ఒకటి శిష్యుల వచ్చి మాట్లాడుతున్నప్పుడు ది వన్ రీజన్ దే వర్ నాట్ ఆఫ్ ది వరల్డ్. ప్రభు ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే ఏంటేమో వారు లోక సంబంధులు కాదు. రెండో కారణం నేను గమనిస్తే ఈ అధ్యాయంలో గమనిస్తే బట్ దే ఆర్ ఇన్ ది వరల్డ్ కదమ్మా. ప్రభు అంటాడు మై టైమ్ హస్ కమ్ నౌ ఐ హావ్ టు డిపార్ట్. నేను లోకంలో ఇక ఉండను అంటాడు ప్రభు. నా సమయం అయిపోయింది. మై టైమ్ హస్ కమ్, ఐ హావ్ టు లీవ్ దిస్ వరల్డ్. తండ్రితో అంటాడు నేను నీ దగ్గరికి వచ్చే సమయం అవుతుంది, నేను ఈ దగ్గర రావాలి, నా పని ఇక్కడ ఫినిష్ అయిపోయింది. ఒక సిలువ పైకి వెళ్ళే సిలువ పొద్దున అయిపోతుంది, ఆ తర్వాత ఆయన తిరిగి లేవాల్సింది. ఆ 3వ రోజు తిరిగి ఆ మరణంలో చేయించి లేయాల్సిన ప్రభు అంటాడు మై టైమ్ హస్ ఫినిష్డ్, ఐ ఫినిష్డ్ ది వర్క్. ఏదైతే ప్రీచ్ చేయాలో చెప్పారు, ఏదైతే నీ వాక్యము నీ యొక్క శిష్యులకు, నా శిష్యులకు ఇవ్వాలో, ఎవరైతే నాకు ఇచ్చావో వారికి ఇవ్వాలో ఆ సమయం అయిపోయినంత నేను చెప్పాను. నేను వచ్చే సమయం అయిపోతుంది కాదు. బట్ అంటే ఏమంటే ఒకసారి చదవమా, ఒకసారి నేను మాకు ఏమంటున్నావు, వారి లోకములో ఉన్నారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఇన్ దిస్ వరల్డ్ బట్ దే విల్ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్. నేను లోకంలో ఉన్నాను కానీ మీరు లోకంలో ఉన్నారు. నేను లోకములో ఉన్నాను కానీ వీరు లోకములో ఉన్నారు. ప్రభు ప్రార్థన చేస్తుంది. రీజన్ పిల్లలు రెండో కారణం ఏంటి ప్రభు అంటే, ఒకటి పిల్లలు దే ఆర్ నాట్ ఆఫ్ ది వరల్డ్ బట్ దే ఆర్ ఇన్ ది వరల్డ్. వారు ఈ లోకంలో ఉన్నారు. లోకంలో ఉంటే ప్రార్థన చేసిన పని ఉంటే ఉంటారు, టైం అయితే వెళ్ళిపోతారు కదమ్మా. యేసు ప్రభు టైం అయితే వెళ్ళిపోయినట్టు
అందరం టైం ఈరోజు ఈరోజు మనందరి గురించి కూడా ప్రభు ఇదే ప్రార్థన చేస్తున్నాడు. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్ బికాజ్ దే ఆర్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో ప్రార్థన చేసే అవసరం లేదు ప్రభు అని అడగాలి కదా. లోకంలో ఉంటారు అన్నారు కదా, లోకంలో ఉన్నందుకు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ఉన్నారంటే లోకములో ఉన్నారు కానీ వారు లోక సంబంధులు కాదు, దేవుని సంబంధికులు కాదు. దట్స్ అ ప్రాబ్లం. ఎందుకు యేసు ప్రభు శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నంటే వారు లోకంలో అయితే ఉన్నారు కానీ దే డజంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఎంతమంది మీ మాట్లాడారు ఈ ప్రార్థన నా కొరకు యేసే చేస్తున్నారు ఎంతమంది? Yes, God, I am in this world, but I don't belong to this world. I belong to the God's world. అని చెప్పగలుగుతాం మీరు విశ్వాసం కదా. శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు పేతురు అన్నాడు, అయ్యా నీ కొరకు సమస్తం విడిచిపెట్టొచ్చానే, మరి నాకేం దొరుకుతుంది అని. ఎంతమంది విడిచిపెట్టాలని అడిగిన దేవుడు. What can we leave for God? పేతురు అంటాడు నీ కొరకు సమస్తము. పౌలు అంటాడు ఈ లోకంలో సమస్తమును పెంట కుప్పగా ఎంచి ఉన్నాను అంటాడు. అందులో బంగారం ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఎవ్రీథింగ్ లైక్ ఎ రబిష్. Statement looks like rubbish, but it's not rubbish, it's very spiritual. వింటోని కనిపించే చెప్పడానికి నేను చెప్పడానికి కాదు, అలాగే ఉన్నాడు, అలాగే జీవించాడు, అలాగే ఉన్నాడు కాబట్టి అంటాడు దేవుని వాక్యం అంటాడు ఈ లోకంలో సమస్తము అంటే కదా పెంట కుప్పలు అడగడు కదా. క్రీస్తు ప్రేమను చెందిన వేరుపరిచేది లోకంలో ఏది శ్రమన లేకపోతే ఏది what can separate us from the love of God అంటాడు. That's the way he lived. అలాగే దేవుని వాక్యం కూడా యేసు ప్రభు శిష్యుల గురించి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే they don't belong to this world. ఈ లోక సంబంధులు కాదు కానీ లోకంలో ఉన్నారు కాబట్టి లోక సంబంధులు కానప్పుడు లోకంలో ఉన్నప్పుడు వారి కష్టములు ఇబ్బందులు సమస్యలు వస్తాయి కాబట్టి వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువుకు పరిశీలకు ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా? శిష్యులు ఎందుకంటే యేసు ప్రభువులా ఉన్నారు, యేసు ప్రభువులా జీవించారు, యేసు ప్రభువులా నడుస్తున్నారు, యేసు ప్రభువుని వచ్చి బోధిస్తారు కాబట్టి వారిని ద్వేషిస్తారని వాక్యం చెప్తుంది. ఎందుకంటే యేసు ప్రభువుని ఎందుకు పరిచయం ద్వేషించారు తెలుసా? యేసు ప్రభువుని రబ్బోని అని పిలుస్తుంది. మరి అన్నారు అక్కడ సమాధి రబ్బోని అంటే కూడా రాబాస్ చాలా మంది ఉన్నారు. పరిచయులందరూ కూడా ఎవరైతే బోధించారో వారందరూ కూడా రాబాస్ అంటారు, వారు బోధకులు అంటారు, వారందరూ బోధకులే. బట్ జీసస్ వాజ్ ఎ డిఫరెంట్ రాబా. ఆయన అందరిలాంటి వాడు కాదు, ఈజ్ ఎ డిఫరెంట్. యేసు ప్రభుతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అందరిలా ఉండేవాడు కాదు, ఈయన డిఫరెంట్ గా ఉండేవాడు, అందరిలా జీవించేవాడు కాదు. ఈయన పాపులు దగ్గరికి వెళ్తాడు, పాపులతో కూర్చుంటాడు, వారితో భోజనం చేస్తాడు, వారితో సహవాసం చేస్తాడు. ఈ సిట్స్ బిట్వీన్ ది సిన్నర్స్. దట్స్ ద ప్రాబ్లం దే హావ్. ఎందుకంటే బోధకులకు ప్రాచుర్యత ఉంది. యూదులకు ఏంటంటే ఏదో అపవిత్రత నా దగ్గరికి పోతుంది, మిగిలిన అపవిత్రత భయం ఉంటుంది. యేసులో అలాగా. అందుకే దేవుని వాక్యం యేసు ప్రభువు ద్వేషించ కారణం ఏంటంటే వాజ్ డిఫరెంట్. ఈజ్ నాట్ వరల్డ్. ఈ లోక సంబంధి కాదు, లోకానుసారమైన జీవితం జీవించలేదు. ప్రభు రాలేదు కాబట్టి, లోకంలో బెప్పు కొరకు రాలేదు కాబట్టి, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి, ఆ రక్షించాలంటే స్వార్థ వెళ్ళాలి కాబట్టి ప్రభుతో పెట్టాడు కదా, నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు కానీ ఐ కేమ్ టు కాల్ ది సిన్నర్స్ అంట. ఎందుకు పిల్లలు ప్రభు ప్రార్థన చేస్తున్న శిష్యులు వచ్చారు? దిస్ డిసైపుల్స్ ఆర్ ఎక్సెప్షనల్. ఆ రోజే కదా మీరు యేసు రక్తంలో కూడా మనందరూ కూడా వీఆర్ ఎక్స్ట్రార్డినరీ పీపుల్, నాట్ ఆర్డినరీ పీపుల్. ఈ లోకంలో జీవించాలి కానీ లోకానుసారంగా కాదు, కానీ ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించడం ఎంత కష్టం తెలుసాను? యేసు ప్రభువు అంటారు మిమ్మును హింసించు వారి కొరకు మీరు యేసయ్యా ప్రార్థన చేయండి. Can we pray that?
Only extraordinary people came to. ఈ రోజు శ్రమలు తింటున్నప్పుడు అనేక మంది సాక్షులు, అనేక హింసలు చెందుతున్న అనేకులకు దేవుని యొక్క శిలువ సువార్తను ప్రకటిస్తూ అనేకులను ఆశీర్వాదాలకు నడిపిస్తున్న ఈ శిష్యులు, దే ఆర్ ఎక్స్ట్రాordinary పీపుల్. అక్కడ చూసినప్పుడు ఎక్సెప్షనల్ పీపుల్, దే ఆర్ లైక్ జీసస్. లోకంలో జీవిస్తున్నారు, లోకంగా ప్రభు ఒక నిజంగా నా గురించి ప్రార్థన చేస్తున్నారు. am I living an exceptional life? లోకంలో వెళ్ళిపోతున్నామా, లోకానుసారంగా వెళ్తున్నామా, లేదా దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డామా? ఆ విశాఖ పాట సంఘం అంటే యేసు రక్తంతో కొనబడ్డ సంఘము ప్రత్యేకింపబడ్డది, అందరిలా జీవించలేదు. ఇప్పుడు ఏమైపోయింది? కామగా అందరూ చేస్తున్నారు, అందరూ చేసేది నువ్వు చేయడానికి పిల్లలు దేవుడు ఏమండి అందరు చేసినట్టుగా అందరు ఉన్నట్టుగానే ఉండాలి. వీళ్ళు అందరిలా జీవించడానికి ప్రభు నేను పిల్లలు. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా ఉండడానికి జీవించాడు. ఎలా పడతాలా జీవించడానికి ప్రభు నేను పిలవలేదు. అందుకే ప్రభు ప్రార్థన చేయరు, శిష్యుల ప్రతి నాలా జీవిస్తా. దే లుక్ లైక్ మీ, దే లివ్ లైక్ మీ, దే వాక్ లైక్ మీ. They need some protection. అందుకే ప్రార్థన చేయండి. They are in the world, but they doesn't belong to this world. అందుకే ప్రభు ఎందుకు ప్రార్థన? వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ప్రభు నా ప్రార్థన చేసిన ప్రభు ఒక చక్కటి మాట, నేను వారి లోకములో నుంచి తీసేయమంటలేదు. ప్రార్థనలు అదండి కదమ్మా. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యు టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. సింపుల్ చెప్పాలంటే అసలు లోకంలోనే తీసేస్తే టెన్షన్ ఉంటుంది కదా అన్నట్టు. కానీ దేవుడు అంటాడు, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ asking you to take them away అంటాడు. ఆ లోకంలో నుంచి బయటికి తీయాలలేదు, వారి గురించి ప్రార్థన చేయాలి. లోకంలో ఉన్నారు కాబట్టి they need you. అందుకే ప్రార్థన రీజన్ ఎందుకంటే వారు లోకంలో ఉన్నారు, వారు లోక సంబంధికులుగా ప్రార్థన చేస్తాం. ప్రభు కొరకు శ్రమ పడగలుగుతాము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు నిమిత్తం హింసిస్తే ఏ ఇబ్బంది లేకపోతే గుడికి రావడం కష్టం. హింసలు వస్తే ఏమొస్తాం గుడికి? వేస్తే చర్చ టచ్ లేదు, చర్చతో పెద్ద టచ్ లేదు. వేస్తే కొరకు can you take something, some pain. ఒక మాట అంటే పడలేని స్థితిలో ఉన్న మీరు ఒక చిన్న ఏదైనా ఆయాస్కరం ఉన్నా కూడా can you take? yes, okay. నేనైతే పచ్చలు ఎంతమంది నాకు ఎక్కడ దొరికితే అక్కడ అవమానిస్తాను. నా ఇంటికలా ఉంటుంది, నా ప్రేస్ నన్ను నవ్వుకుంటాను. దేవుని స్తోత్రం. నేను మ్యారేజ్ చేస్తున్నప్పుడు కూడా మ్యారేజ్ ఇంకా తిట్టుకుంటున్నాను. మా పాస్టర్ మంచి ఇట్లా చాలా సంతోషించాను. ఎవడి కాలేకపోతే మనం చేసే పరిచయం ఆడుతున్నాయి. సంబడి షుడ్ హ్యావ్ సమ్ బర్నింగ్. ఎవరికైనా కావాలి పరిచయం చేసినప్పుడు ఆ మాత్రం మంట లేకపోతే నేను దైవజనుని కాదు, నేను చేసేది పరిచయం కాదు, ఆ మాత్రం బర్నింగ్ ఉండాలి. దేవుడు నిజంగా పిల్లలు ఎక్కడ కూడా మనం హెచ్చరించాము. అంతమంది పాస్టర్స్ ఇద్దరు తిట్టుకుంటారు కానీ ఆయన వచ్చి పట్టుకున్నాడు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా ఇల్లు పట్టుకొని చూడండి నువ్వు మేనేజ్ చేస్తున్నావు, ఎంతో సంతోషం వస్తుంది, సో హ్యాపీ నిజంగా. అసలు నేను చూస్తే అసలు ఆ రేంజ్లో చూస్తే నేను అసలు ఇది ఉంటుంది అది ఉంటుంది. దేవుని కొరకు శ్రమ తీసుకోకపోతే దేవుడు నేను ఎక్కడ హెచ్చించాలో కూడా హెచ్చిస్తూనే ఉంటాడు. ఇట్స్ ఆల్ యు ఆర్ రెడీ టు టేక్ సమ్ పెయిన్. ఓకే ఒకసారి వాడన్నాడు, వీడు చేసి ఇదే అందుకే దేవుడు వాక్యం చిన్నప్పుడు శిష్యులు చూసినప్పుడు వారి నుంచి ప్రపంచాడు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యు టు టేక్ దెమ్ అవే బట్ ప్రొటెక్ట్ దెమ్ అంటాడు. వారిని కాపాడాలని ఇదే రీజన్, దే ఆర్ ఇన్ ది వరల్డ్. ఈరోజు ప్రభు సంబంధికుడిగా నువ్వు జీవిస్తే లోకంలో దేవుడు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటున్నాను. ఈ రోజు కూడా ఏసే ప్రార్థన దేవుడి ఏ ప్రార్థన అయితే అలాంటి శిష్యులకు చేశాడో, ఫిజికల్ గా చేశాడో, ఈ రోజు నీ కొరకు నా కొరకు కూడా ఆ సింహాసనం గురించి నన్ను వేడుకుంటున్నాడు. దే ఆర్ ఇన్ ది వరల్డ్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ ది వరల్డ్. వారు లోకంలో ఉన్నారు, లోక సమస్యలు కాదు కాబట్టి వారి సంరక్షణ నీ కొరకు నా కొరకు ఏసే ఇదే ప్రార్థన చేస్తున్నాడు. సేమ్ థింగ్ ఈవెన్ టుడే బికాస్ వి ఆర్ హిస్ డిసైపుల్స్. యేసు రక్తంలో కడగబడి సిలువలో ముద్రించబడ్డ విశ్వాసులు కాబట్టి దేవుడు ఏ ప్రార్థన మీ గురించి నా గురించి చేస్తున్నాడు. కానీ ఈరోజు నిజంగా ఆ ప్రార్థనకు తగినట్టుగా మనం ఉంటున్నామా? లోక సంబంధికులుగా ఉంటున్నామా లేక దేవుడి సంబంధికులుగా మనం పరీక్షించుకోవాల్సిన
So let me go into the రీజన్స్లోకి వెళ్ళేసి పిల్లల ప్రభు ప్రార్థనలోకి వెళ్ళని ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద వచ్చినప్పుడు 11వ వచనము ధ్యానాంశంలో పిల్లల 11వ ఆ తర్వాత మొదలు 3వ అంశం ఎన్ని వెళ్తే తెలియదు పిల్లల ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వెళ్ళిన 3వ అంశం మొత్తం మీద 11వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ ఒకసారి చదవండి. 11వ వచనం చదవండి. నేను ఇక్కడ లోకంలో ఉన్నాను కానీ మీరు లోకంలో ఉన్నారు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నలాగున నీవు నాకు అంతేనా? ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. 11 అయిపోయిందమ్మా. దేవుని వాక్యం ప్రభు ఇక్కడ చూసినప్పుడు ప్రభు మాట మాట్లాడుతున్నాడు. ఏ మాట మాట్లాడుతున్నాడు? ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒకసారి ఐకమత్యం కూడా యూనియన్ గురించి మాట్లాడుతున్నాడు. కలిసి ఉండేదాని గురించి మాట్లాడుతున్నాడు. యూనిటీని గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసాలకు లోపించి కదా, నలుగురు ఉంటే ముగ్గురు ఒక సైడ్ ఉంటారు, ఒకరు ఒక సైడ్ ఉంటారు, లేదా ఇద్దరు ఒక సైడ్ ఉంటారు, ఇద్దరు ఒక సైడ్ ఉంటుందా లేదా? కుటుంబాలు జరుగుతుందా లేదా? యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఈరోజు మన కుటుంబాలు ఎందుకు నా కుటుంబంలో ఉంటే దేవుడు నాతోనే మాట్లాడుతుంది. ఒకవేళ కనుక మనం అతీతుగా ఉంటే దేవుడు వచ్చినాడు అందుకే సాలిసంగా కట్టబడి ఎడ తెగకుండా ఇటు అటు పోకుండా వన్నెస్ గురించి మాట్లాడతారు. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వాక్యమాల చదివిన ప్రపంచాడు మనము ఏకమైనట్టుగా అంటాడు. యేసు ప్రభు చెప్పినప్పుడు యేసు ప్రభు ఏది కూడా ఆయన చేయకుండా నిన్ను నన్ను చేయకూడదు. వండర్ఫుల్ గాడ్ వి హావ్. Jesus was doing and preaching. He does everything what he preaches. మనము ఏకమైనట్టుగా తండ్రితో ఆయనకు ఉన్న సావాసం చెప్తాడు. ఎలాగో నీవు నేను ఒకటై ఉన్నావో అలాగునా శిష్యులతో కూడా అక్కడ వారిలో ఏకంగా ఉండాలి. ఎవరితోటి? యేసుతోటి, ప్రభుతోటి వారందరూ కలిసి ఒకటిగా ఉండాలి. ఇప్పుడు పోతున్న కమ్యూనియన్ సర్వీస్. కమ్యూనియన్ అంటే ఏమో క్రీస్తుని కలిగి ఉండాలి. అది క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్. క్రీస్తుని కలిగి ఉండాలి. కమ్యూనియన్ అంటే క్రీస్తును మీలో కలిగి ఉండడం. యూనియన్ ఏకమత్వం గురించి మాట్లాడుతున్నాం. వన్నెస్ is missing in this world. అందుకే ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి వాక్యం చూసినప్పుడు ఒకటై ఉన్నట్లుగా నీవు నేను ఎలాగూ ఏకమై ఉన్నాలో. ఒక్కడిగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? ఇళ్ళ డివిజన్ ఎందుకు వస్తాయి చెప్పడం? ఎవరన్నా తిడుతున్నా అనుకుంటే మీరు హ్యాపీగా అనుకోవచ్చు. నాతోటే మాట్లాడుతూ నాయగారు నన్నే టార్గెట్ చేస్తున్నా మీరు అనుకున్నా నాకేం రాదు. ఒక్క నిమిషం సార్ చూడండి. పదవచ్చు ఇప్పుడు కుటుంబాలు ఐక్యత లేని వారి కొరకు మాట్లాడుతున్న మాట యేసు ప్రభువు అంటాడు నావన్నీయు నీవి నీవన్నీయు నావి. ఒక్కడుకున్నా అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే కొంచెం కష్టమే. ఇట్లా అది నాదే నీదే కదా. నావన్నీ నీవి నీవన్నీ నావి. Whatever you have is mine and whatever I have is yours. This is the logic to be oneness. ఎంతమంది వచ్చిందో నా జీతం, నా డబ్బులు, నేను జమ చేసుకునే నా ఆస్తి, నా పేరు, నా బండి, ఆఖరికి నా చెప్పులు అవి కూడా వస్తారు. నా చెప్పులు ఎందుకు వేసుకుని ఎంత ఏం నాలుగు వచ్చిన ఆగి చెప్పులు చెప్పులో కూడా నావి నీవి ఆ స్టేజ్కి వచ్చారు. ఎందుకంటే ప్రభు జీసస్ ఇస్ టీచింగ్ us how to remain in oneness. ఒక కుటుంబం
ఈ లాజిక్లో ఉన్నంతసేపు ఉండదు అక్కడ. నాని ఉండదు, మనదే ఉంటుంది. ఒకటి గురించి మాట్లాడితే రోజంతా మాట్లాడుకుంటున్నాను. అంత సబ్జెక్ట్ శిష్యులు పెట్టినప్పుడల్లా వాక్యమానం చూసినప్పుడు ఒక చక్కని మాట్లాడినప్పుడు యేసు ప్రభువు వారు చక్కని మనంగా తెలిసిన మాట. ఇప్పుడు యువజన 14 మాట కదా, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు లేచు మీకు చెప్పుదును, నేను మరలా వచ్చి నేను చోటున మాట్లాడతాను. నిజంగా సో స్వీట్ కదా. నేను మరలా వచ్చి పోయినా నాకు ఉంటాడు. వండర్ఫుల్ కాదు కదా. ఐ కమ్ బ్యాక్ సో దట్ ఐ కెన్ రిసీవ్ యూ, సో దట్ వి కెన్ బి దేర్. ఒక చోట మనం ఉండలాగా యూనియన్ వచ్చి మాట్లాడతాడు అంటాడు. నీవు నేను ఒక చోట ఉండలాగా మరలా వచ్చి తీసుకెళ్తాడు. మీరు వెళ్తూ అంటాడు ఒక మాట అంటాడు, నేను నాకు స్థలం సిద్ధపరచుకోవడానికి పోతున్నాను. నేను పోతున్నా, నాకు కాదు మీకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ వస్తాను. నేను తీసుకెళ్తా, ఎక్కడైతే సిద్ధపరిచాను ఆ స్థలంలో నువ్వు ఉంటావు, ఆ స్థలంలో నేను ఉంటాను. హల్లెలూయా. God says we want to live together. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇంకా డౌట్ ఉందా? ప్రభుత్వం ఉండడానికి ఇష్టం లేదా? మీరు చేతులు ఇవ్వడానికి ప్రభువాగా లైఫ్ లాగా అంటే కష్టం, ప్రభావం బోర్ అయిపోతే ఆ టైం పంపదీసి ఏసైతే లైఫ్ లాగా ఇక లైఫ్ నెవర్ ఎండింగ్ లైఫ్. ఆ లైఫ్ 60 70 అయిపోయేది కాదు, ఇక పోతూనే ఉంటుంది, ఇక ఉంటూనే ఉండదు. అందుకే చేతులతో భయపడగాడు, ధైర్యంగా ఎత్తాడు. ప్రభుత్వం నిరంతరం జీవించాలి. నేనున్న చోట మీరుండలాగా మరలా వచ్చి లేకపోతే ఐ హావ్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ ది ఫాదర్స్ హౌస్ అంటాడు. అది మాట చెప్తానికే ఇదంతా ఎందుకు చెప్తున్న విషయం కూడా ఇది అన్నింటికే పిలుపు కనిపించిందట. ఒక సంతోషం అన్ని చెప్తారు, తండ్రి దగ్గర పోతున్నా, ఇల్లు పడుతుందా, అన్ని చేస్తాను, తీసుకుపోతాను, ఇదంతా బాగానే ఉంది. కానీ పిలుపు ఒక మాట 14 వచ్చారు. ఒకసారి 8వ వచనంకి వెళ్దాం. ఒకసారి 14 వచ్చారు నడుచుకోకుండా 9వ వచనంకి వెళ్దాం. పిలుపు ఒక మాట మాట్లాడుతున్నాడు. పిలుపు ఒక మాట అంటున్నాడు ఏమంటే షోస్ ది ఫాదర్ అంటాడు. కేవలము అయ్యా మాకు ఏ వద్దు, ఇల్లు తక్కువ సంగతి కానీ తండ్రిని మాత్రం మాకు చూచమంటాడు. అంతేనా? అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు అంటాడు. అని ఇల్లు తర్వాత సంగతి ప్రభు ముందట ఏ తండ్రిని చూపి తండ్రి దట్ ఈస్ ఇనఫ్, షోస్ ది ఫాదర్ పిలుపు అంటున్నాడు. యోసేపు ఇల్లు ఇస్తారా బాబు, ఇల్లు కట్టడానికి పోతా, నీకు అన్ని తీసుకొస్తా, కిందికి వస్తా, మంచిగా తీసుకోపోతా అంటే మన ఇద్దరం కలిసి అడుగుదామంటే ఇదంతా తర్వాత సంగతి ముందు తండ్రిని అయితే చూపినట్టు. యోసేపు వారి జవాబు చూద్దామా? 9వ వచనం ఏమంటాడు? యేసు ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? ఒక్క నిమిషం ఆగేవా? ఫిలిప్పుతో యేసు ప్రభువు ఒక మాట అంటున్నాడు, ఎంతకాలం ఉన్నా కదా, ఇంతకాలం నీతో ఉన్నా కదా, 3.5 సంవత్సరాలు పరిచయం చేసావు, కలిసి జీవించావు, కలిసి భోజనం చేసావు, పరిచయం చేసావు, అనేక అద్భుతాలు చూసావు. చాలా మంది జీవితంలో ఉంటుంది, మనం ఏసైతో ఉంటాం. విల్ ట్రావెల్ విత్ గాడ్ లాంగ్ టైం. జీవితాంతం వెళ్ళిపోతుందా ఏసై ఏదో కరెక్ట్ తెలియదు. ఇలాగే పిలుపు లాగానే ఉంటాం మనం కదా. వి ట్రావెల్ లైక్ ఎనీథింగ్ కదా. యేసు ప్రభుతో పాటలు పాడతాం, వాక్యం అంటే మన చర్చ అన్ని కూడా అన్ని పోతాం. కానీ వి ట్రావెల్ విత్ జీసస్ బట్ వి డోంట్ నో వాట్ ఇస్ జీసస్. ఇంతకాలం నీతో ఉన్నా ఇంకా నీకు నేనేదో నీకు తెలవలేదా అన్నట్టు తర్వాత అక్కడే అయిపోతుంది. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? You have seen me and you have seen the Father. నాలో తండ్రి ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను, నేనే తండ్రిని, నేనే కుమారుణ్ణి, నన్ను చూచినాక తండ్రిని చూపని. How do you ask me? some confusion ఉంటుంది. వెసుగు ఉంటుంది. Both of us are one. మేము ఒకటే నన్ను చూస్తే
దీన్ని చూసినప్పుడు ఒకటై ఉన్నారు కదా. ఆ యూనియన్ గురించి మాట్లాడతాడు దేవుడి వాక్యం. ఈరోజు నీతో నాతో మాట్లాడుకునే మాట్లాడుతాడు కదా దేవుడి వాక్యం. ఎందుకంటే మీరు ఇక్కడ చూసినప్పుడు శిష్యులు ఏకమై ఉండాలంటాడు. మీరు ప్రభువులో ఉండాలి. ప్రభువులో ఉంటే కానీ మీరు పడిపోయిస్తుంది. లోకము వారిని చెడిపే స్థితిలో ఉంటుంది. కాబట్టి లెట్ దెమ్ బి ఇన్ us అంటాడు. ఎలాగో మనం ఒకటై ఉన్నామో అలాగే వీరు కూడా ఒకటై ఉండాలి. అందుకే ప్రార్థన చేస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తుంటే ఒకటై ఉంటే కనుక తండ్రిలో ఒకటై ఉంటే కానీ అందరం ఒకటే ఉన్నావా? దేవుడు యేసుతోనే ఉన్నావా? యేసులో ఉన్నావా? యేసును కలిగి ఉన్నావా? ఒక ప్రశ్న వేస్తుంది. ఆర్ వి లివింగ్ విత్ క్రైస్ట్? ఆర్ వి హ్యావింగ్ క్రైస్ట్ ఇన్ us? మనలో క్రీస్తున్నాం. కొంతమంది చెప్పుకుంటారు యేసే కాదు, చేతులు ఎత్తుంది ఏసే కాదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడదు. ఎవరు చూసినా ఎవరు ఏసే. ఇప్పుడు నేను నీ గురించి ఏమనుకుంటున్నా చెప్పాడంటే, నీకు ఏసే లేడని నేను అనుకుంటే నా ప్రాబ్లం. నీకు తెలియదు నాతో ఏసే ఉన్నాడు, ఏసే నాలో ఉన్నాడు, ఏసే నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వెళ్తూ శిష్యులతో 14 వచ్చే 10 అధ్యాయంలో అండ్ స్టిల్ వెళ్తూ ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణకర్తను పంపమని వేడుకుంటా తనని వేడుకుంటాను. ఒకసారి చూద్దాం, ఒకసారి లేటెస్ట్ నేర్చుకో. కిందికి కొంచెం డౌన్ కింద 17 వచ్చిన ఒకసారి చూద్దాం. 14 వచ్చే 17 వచ్చిన ఐ స్టే ఆన్ దట్ అనే వాక్యంలో ఉన్న ప్రయత్నం చేసి 14 వచ్చే 17 వచ్చిన చూద్దాం ఒకసారి. పరిశుద్ధాత్మ గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే శిలువ రక్తంలో బంధించబడ్డారో, ఎవరైతే బాప్టిజం అనుభవంలో ఉన్నారో, లేని వారు లెట్ దెం డిసైడ్ నౌ. ఎవరైతే అంటారు కదా, ఎవరైతే మనం ఒకసారి చదవమా ఏమంటారు? లోకము అతన్ని ఎరగదు. ఎవరు అతనంటే ఏ మాట అయితే యోహాను చెప్పాడో, యోహాను నీటి ద్వారా మీకు బాప్టిజం ఇస్తున్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్టిజం. ఆ పరిశుద్ధాత్మ లోకము పరిశుద్ధాత్మను ఎరగదు. ఆయనను పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇప్పుడు చెప్పడం యేసే అన్నాడు. యేసే లేకపోతే సిస్టర్ వాక్యం చదవలేదు, యేసే లేకపోతే సాక్షి చెప్పరు, యేసే లేకపోతే వాక్యం పాటలు పాడలేదు, యేసే లేకపోతే మీరు వర్షాలు నిలబడలేదు, యేసే లేకపోతే మీరు బయటకు వెళ్ళిపోతారు. మీరు అనుకోవచ్చు నా దగ్గర లేదు. యేసే లేకపోతే యూ కెనాట్ ఎంజాయ్ ది వర్షిప్, యూ కెనాట్ ఎంజాయ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది ఇంపుగా ఉండదు, కూర్చోలేవు. ఎవ్రీ వన్ హ్యాస్ ది హోలీ స్పిరిట్ ఇన్ us. నచ్చినా నచ్చకుండా సత్యం. చాలాసార్లు పరిశుద్ధాత్మ అంటే తప్ప అభిప్రాయం వచ్చింది. అయ్యో వాక్యం చెప్తున్న పరిశుద్ధాత్మ అసలు ఊగిపోతున్న శరీరంలో భాషలు మాట్లాడుతుంది కాదు పరిశుద్ధాత్మ. యూ నీడ్ స్పిరిట్. ఇఫ్ యు సే జీసస్ ఇస్ మై లార్డ్, యు హ్యావ్ ది హోలీ స్పిరిట్. అది లేకుండా మాటలు. యేసు నా ప్రభువు అని చెప్పాలంటే యు నీడ్ హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధంగా లేకుండా యేసు ప్రభువుని అంగీకరించలేదు. ఎట్లుంటే తెలుసా? పేతులు అయిపోతున్నాడు. పేతులు అడిగాడు, నువ్వు ఆయనతో నాకు తెలుసు ఆయన. ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు. ఎవరే అంటే ఏ పేతులు అంటే ఏ పేతులు అంటే పంట మీద దేవుడితో సంఘాన్ని కడతాడు. ఆ పేతులు ఐ డోంట్ నో జీసస్ అంటాడు. బికాస్ he did not have the Holy Spirit. మనం చెప్తాం దేవుడు చేసేది లేదు, నేనైతే కాదు, క్రైస్తవుని నాకైతే అహం 100 మంది 1,00,000 మంది 7 క్రైస్తవుడు. ఎస్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. యేసయ్య నన్ను తన బిడ్డగా అంతకంటే గొప్పది. ఎందుకంటే నాలో పరిశుద్ధాత్మ అంటే యేసుని కలిగి ఉన్నట్టు ఐఎమ్ హ్యావింగ్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో ఉన్నాడు. అంటే లోకము యేసుతో మాట్లాడు. ఆయన పరిశుద్ధాత్మ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. దిస్ ఇస్ కమ్యూనియన్. అందుకే యేసు ప్రభువుగా ప్రార్థన చేస్తున్నాను, నేను నీవు ఎలాగూ ఏకమైనవో వారు పరిశుద్ధాత్మలో వచ్చినప్పుడు దే ఆర్ వన్ ఇన్ us. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మనము కలిసి ఉండే మాటల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారు ఏకమైనలాగా వారి గురించి ప్రార్థన చేస్తున్నాం.
పరిశుద్ధాత్మ మీరు చేస్తారు, పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేస్తాను. ఒకరిద్దరు నేనైతే రోజు చేస్తాను నీ గురించి. మామూలుగా నాకు కొంచెం స్వార్థం ఎక్కువ, కొలత లేని పరిశుద్ధాత్మ. God gave my church the unlimited Holy Spirit. పరిశుద్ధాత్మ కొలత లేని పరిశుద్ధాత్మతో నింపబడి ఈరోజు పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా పరిశుద్ధాత్మను కలిగి ఉండడం ద్వారా పరిశుద్ధాత్మ కలిగి ప్రభుత్వ ప్రార్థన చేస్తుంది. చెప్తున్న శిష్యులు వారు ఏకమైన ఉన్నట్టు కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, వారు మనం ఎలా ఉన్నామో వారు ఉండాలనుకుంటున్నాను. ఒకరు ఎంత గొప్ప దేవుని కలిగినాము, టు బీ ఇన్ హిమ్, ఆయనలో ఉండాలనుకుంటున్నాను. గొప్ప దైవజనుడు పౌలు చక్కగా మాట్లాడతాడు. ఇక మీదట జీవించువాడను నేను కాదు అని చెప్తూ అంటాడు. ఇక మీదట జీవించాను, నో లాంగర్ ఐ లివ్ ఇన్ మై సెల్ఫ్. ఇక మీదట జీవించువాడు నేను కాదు, కానీ నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ఈ స్టేట్మెంట్ అనగలుగుతుంది ఇంత కష్టమైన నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ఐ లుక్ లైక్ క్రైస్ట్, ఐ వాక్ లైక్, ఐ లివ్ లైక్ క్రైస్ట్, ఐ జస్ట్ ఫాలో క్రైస్ట్. పౌలు నిజంగా బహుశా 11 మంది అపోస్తలు అన్నమాట ఒక మాట్లాడాడు. పౌలు అంటాడు, మీరు క్రీస్తును వెంబడించినట్టు మీరు నన్ను పోలి వెంబడించినట్టు. ఐఎమ్ జస్ట్ రోల్ మోడలింగ్ మై గాడ్ and you follow me. ఒక విశ్వాసి నిజంగా అనగలుగుతావు. ఫిలిప్పీ పత్రిక అంటాడు కదా, క్రీస్తు కలిగిన ఈ మనసు ఒక విశ్వాసి యొక్క మనసును చూసినప్పుడు ఆ మనసు అంట క్రీస్తు మనసుగా ఉండాలి. క్రీస్తు ఎలా ఆలోచిస్తాడు, క్రీస్తు ఎలా జీవిస్తాడు, క్రీస్తు ఎలా పరిశుద్ధునిగా ఉన్నాడు, అలాంటి పరిశుద్ధమైన జీవితం, ప్రభు కొరకు జీవించే జీవితం, లోక సంబంధమైన జీవితం కాకుండా ఆత్మ సంబంధమైన జీవితం లోకంలో జీవించాలి. యు హావ్ టు షో క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. క్రీస్తును చూపించాలి, క్రీస్తును చూపించాలి. దిస్ ఇస్ కరెక్ట్. దేవుడు మాట్లాడుతున్న మాట్లాడుతున్నాడు. టైం 2 నిమిషాలు వెళ్ళొచ్చు. ఒక సబ్జెక్టు ఎంత టైం ఇస్తుంది? ఫాస్ట్ హ్యాండ్ చూపిస్తుంది. ఇంకోటి ప్రత్యేక వాక్యాలు ఒక క్వశ్చన్ చెప్తాను, ఒక లెటర్ వస్తుంది. ఇంకోటి ఒకటి పిల్లలు అంటాడు కమ్యూనిటీ వచ్చి, రెండోది మాట్లాడతాడు ప్రొటెక్షన్కి వచ్చి మాట్లాడతాడు. మీరు ఏమంటాడు, దేవుడు ఎంత రమ్మంటాడు, దేవుడు వాక్యభావం చూసినప్పుడు ఏమంటాడు, దృష్టిని నుంచి కాపాడమంటాడు. ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ది ఈవిల్ అంటాడు. దృష్టి నుంచేనా? యేసు ప్రభువు నెక్స్ట్ మాట ఒకటి పిల్లలు వారు మనలో ఒకటే ఉన్నారంటాడు. రెండోదిగా చూసినప్పుడు మీరు ఏమంటాడు, దుష్టుల నుంచి కాపాడమంట. ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ది ఈవిల్. సైతాన్ ఉందమ్మా? ఎంతమంది నమ్ముతారు సైతాన్ ఉందని? కొందరు నమ్ముతారు, లేదా నమ్ముతున్నారు, లేదా నమ్ముతారు. ఉందని మాత్రం కొందరు నమ్ముతారు. దేవుడి స్తోత్రం, మంచిది. నమ్మిన బట్టి స్తోత్రం, మన స్తోత్రం, మధ్యలో న్యూట్రల్ ఉన్నవాడిని బట్టి కూడా స్తోత్రం. పిల్లలు సైతం చాలాసార్లు జనరల్ గంటలకి దయ్యాలు పాడలేవు అంటారు. ఈ టైంలో, ఈ కాలంలో ఇంత సైన్స్ ఇంత అడ్వాన్స్ అయిపోయింది. ఆ టైంలో దయ్యాలు భూతాలు అంటారు, ఏంటి అంటారా? అంటామా లేదు? చాలా మంది కొందరు అంటారు జనాలు కాదు. ఇంత అడ్వాన్స్, ఇంత టెక్నాలజీ, ఇంత ఇదైపోయి ఎప్పుడు దయ్యాలు భూతాలు ఏంటిది? సైన్స్కు దయ్యానికి సంబంధం లేదు. నువ్వు ఎంత అడ్వాన్స్ అయినా, ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత ఇది వచ్చినా దాని పని అది చేస్తూనే ఉంటుంది. ఆటో టెక్నాలజీ వాడుతుంది. పెద్ద సైతాన్ ఏంది మనకి? ఇంతకంటే పెద్ద సైతాన్ ఉంటుందా? రైట్. ఒకసారి ఈ మధ్యకాలంలో చూసాను, నేను మా పాస్టర్ వెళ్ళాను, మా ఏజ్ పైన ఉంటుంది, ఎలా అలా సిగ్నల్స్ ఆగారు. మంచి లగ్జరీ కార్, భార్య భర్తలు ఇద్దరు, ఆయన ఆ కూడా ఈ కూడా ఎవరు ఫోన్లో వాళ్ళు బిజీ.
మధ్యలో ఒక సీట్ ఎంత గ్యాప్ ఉంది, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎవరు ఫోన్లో ఉంది. ఇంతకంటే ఏం కావాలన్నా? ఇక్కడ కమ్యూనియన్ ఎక్కడ దిగదు చెప్పండి. ఈ యూనియన్ పోతే కమ్యూనియన్ ఎక్కడ పోతుంది చెప్పండి. నేనేమో ఐ యూజ్ సెల్ఫ్, నేను వాడతాను కానీ ఆ రేంజ్లోకి వెళ్ళిపోయా. ఇయర్ అయిపోయింది, మాట్లాడడం తక్కువ అయిపోయింది. గెట్ ఎక్స్చేంజ్ ఇది ఒకటి. ఇటు చూసుకుంటే ఇటు కొడతారు పిల్లలు, చాలా ఫాస్ట్ అయిపోతారు. నాకైతే రాదము, ఏదో కష్టంగా హ్యాపీ బర్త్డే కొట్టే కూడా అది కష్టంగా అవుతారు. ఇట్ విల్ టేక్ 1-2 minutes హ్యాపీ బర్త్డే విషెస్ పెట్టాలంటే చాలా కరెక్ట్ ఏదైనా అకేషన్ అక్కడిక్కడ పంపిస్తాను. సార్ అదే సార్ సైతం నిజంగా టెక్నాలజీ అంటే టెక్నాలజీకి సైతాన్ మా దాన్ని తెలిసి ఎంత వాడుకోలేదు, నీకంటే ఎక్కువ తెలుసు దానికి. అందుకే ఏ సూప్రభులకు దయ్యం లేకపోతే దయ్యం వచ్చేది. అందుకే ఏ సూప్రభులు ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులకు మెయిన్ థ్రెట్ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ సాటన్. అందుకని దుష్టు నుంచి కాపాడదు కదా, వీళ్ళు కరెక్ట్ గా ఉండకుండా పడిపోయేలా చేస్తాడు. ఇది అవసరం, మనకు ప్రార్థన అవసరమా లేదు? మనకు చాలా అవసరం, ఎందుకంటే మనం ఎక్కువ పడేస్తుంది. కొందరైతే ఎట్లుంటారంటే అసలు శోధన రాకపోతే ఏంటంటే ఇంకా రాలేదు, నేను ఇంకా స్టాండింగ్ నిలబడ్డాను, అసలు నన్ను శోధిస్తాడు వస్తలేడు. అసలు వాడు ఒక్క మాట అని రాసి ఎట్టబడి బాగుడే, అంతే కదా. వాడు వచ్చి శోధించాలి, వెయిటింగ్ ఉంటాం మనం, ఎప్పుడు వస్తాడో ఆయన శోధిస్తాడా. మనకే తొందర ఎక్కువ వాడికంటే. వాళ్ళు చేసి ఎట్టా కొత్తాడు, నేను రాకుండా వాళ్ళు వెళ్తాడు, వాడు ఏడున్నా ఆడే ఉంటాడు, ఏదో పట్టుకోవాలి ఆడే ఉంటాడు. అందుకే యేసు ప్రభువుకు తెలుసు. అందుకే ఇక్కడ అంటుండు, దేవుడు యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతూ అంటున్నాడు, ప్రొటెక్ట్ హిమ్ ఫ్రమ్ ది ఈవిల్ అంటాడు. ఆ దుష్టు నుంచి కాపాడు. ఎందుకంటే ఆ దుష్టుడు నన్ను విడిచిపెట్టలేదు, వీళ్ళు విడిచిపెట్టే ఆస్కారం లేదు. హి విల్ నాట్ లీవ్ దెం, ప్రొటెక్ట్ హిమ్. ఏసైకి కొండ మీద తీసుకెళ్ళి చూపించు, ఎక్కడ తీసుకెళ్ళి టెంపుల్ మీద తీసుకెళ్ళి. ఏసై దగ్గరికి వెళ్ళిపోయి రాకలేనప్పుడు అరణ్యంలో పట్టుకున్నాడు, రాళ్ళు రొట్టె చేసుకోమన్నాడు, పాపన్నాడు, పోద పాపో అన్నాడు. ఆ శోధంలో కదా టైం సాటన్ ఈజ్ రియల్. నచ్చకుండా దేవుడు ఎంత సత్యమో సైతాన్ అంత. అందుకే ప్రభు మాట్లాడుతున్న మాట నా మాటలు కాదు, వాక్యం చెప్తున్న మాట. ఎందుకంటే సాటన్ ఈజ్ రియల్. పాట పాడాం ఇంతకు యుద్ధం వ్యూహాల పాట పాడినప్పుడు రెండు సింహాలు. ఒకటేమో అపవాది అనే సాతాను అంటాడు, తర్వాత ఒకటి గర్జించు సింహం, యూదా గోత్రపు సింహం కదా. వాడి ఎవరి మింగాన గర్జించు సింహం లేదు, వాడిని కూడా సింహం, వానికి శక్తి ఉంటుంది. సాతానికి బలం లేదనుకోకండి. చాలా మంది కూడా సాతాను నన్నేం చేస్తుంది నీకంటే నాకంటే చాలా మంది సాధారణంగా ఫీలింగ్ వస్తుంది అంటే హేళన బలం లేదు, నన్నే దాని బలం ఉంది, నీ బలం రాదు. దాని బలం మీద ఒక మాట చెప్పాను. యూసుఫ్ లోపల అడుగుతుంది, ఒక్కసారి పేతులు ఇస్తే ఇట్లా అనిస్తాను. పేతులు సాతానుడు మిమ్ముడు చెల్లించుటకు కోరుకుని ఒక్కసారి నా చెల్లెళ్ళు వేయమని సంగతి తెలుస్తాను. నువ్వు కడత గుడి కడతాంటావు, ఒక్కసారి ఆ చెల్లెళ్ళు వచ్చిన తర్వాత గుడి కడతాడా పారిపోతాడా తెలిసిపోతుంది. పేతులను చెల్లెళ్ళు వేయమని ప్రభువును పరీక్షించినప్పుడు తిని నన్ను విడిచిపెట్టాడమో వాడు చాలా బలవంతుడు, బలగింది అనుకోలేదు. దేవుని మాట. అందుకే ప్రభు వచ్చినాడు, ఐ హావ్ ప్రొటెక్టెడ్ దెం as long as I am with them. వారితో ఉన్నంతసేపు వారిని సంరక్షించాడు, ఒక్కరు కూడా నశించలేదు. ఒక్కడు నశించేది ఉంటే వాడు నాశన పుత్రుడు, వాడు నాశనానికి వెళ్ళాలి. అది కూడా లేఖనాలు నాశనానికి వెళ్ళాడు కాబట్టి ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు. ఒకవేళ నా ప్రార్థన దేవా చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ లో ప్రతి ఒక్కరు ఐ వాంట్ 100% రిజల్ట్ ఇన్ ది హెవెన్. దట్స్ మై ప్రేయర్. హల్లెలూయా. నేను అనుకుంటాను ఒక్కరు మిస్ అయ్యారు, మీరు పగలొక్కరు ఒక్కరు మిస్ అయ్యారు, నేను ఫెయిల్ అయినా. నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన అదే ఉంటుంది. ఇతర పనులతో ప్రార్థన చేస్తాను. ఒక్కరు మిస్ అయినా గాడ్ ఐ ఫెయిల్డ్ ఇన్ మై డ్యూటీ. సాతాను నుంచి మనం కాపాడవచ్చు. గాడ్ ఇస్ ప్రేయింగ్ ఫర్ ది ప్రొటెక్షన్. అంటే నీ నామము పేరిట, ఎందుకంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ విత్ దెం. ఇంతవరకు వారిని కాపాడాను, వారితో నేను ఉండను కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా అక్కడ ఉంటావు, నేను అక్కడే ఉంటాను కాబట్టి ప్రొటెక్ట్ దెం బై యువర్ నేమ్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది
క్రీస్తు నామము. ఆయన నామం ద్వారా మన ఏకంగా ఉంచి సాతాను నుంచి సంరక్షించడానికి దేవుడు తన కృపా సహాయం ప్రార్థన చేసుకున్నాం. మూలతిగా ప్రేమించు తండ్రికి ఎలా ఆయన చక్కని మాటలు నాతో మాట్లాడుతున్నాం. ఇంతబడిన వాక్యం అందరి జీవితంలో ఫలవంతం వాక్యం వాక్యానుసరణ జీవితాన్ని దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము.